శంభో శంకర హర మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మాతా కనకదుర్గై తుజిద్దయ, రాజరాజేశ్వరి దేవత తుజిద్దయ, తుల్యాపూర్ భవాని తుజిద్దయ, సమ్మక్క సారక్క తుజిద్దయ, వనదేవతలు, రాజరాజేశ్వరి దేవత తుజిద్దయ, బాసర సరస్వతి దేవత తుజిద్దయ, ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర తుజిద్దయ, విఘ్నేశ్వర వినాయక గణనాయక తుజిద్దయ. ఇప్పుడు మనం భరణి నక్షత్రం వారి జ్యోతిష్య బలం, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ప్రశ్నశాస్త్రం, చింతామణి పంచాంగం చూద్దాం. భరణి నక్షత్రం జాతకులకు వచ్చిండు వినాయకుడు షిరిడి సాయిబాబా వచ్చిండండి. భరణి నక్షత్రం జాతకం చూడాలంటే చాలా అగ్నిగోళం జాతకం ఉండి చాలా శక్తివంతమైన నక్షత్రం వారిది భరణి నక్షత్రం వారు. కానీ అమ్మాయిలై పుట్టితే మాత్రం అదృష్ట జాతకులు వారు, సౌందర్యవంతులు, అదృష్ట జాతకులు. పిల్లలకు చాలా మంచిది, అత్తమావలకు చాలా మంచిది, మేనమావలకు చాలా మంచిది, అన్నదమ్ముల సహకారానికి చాలా మంచిది. కానీ ఆ పుట్టేది ఆడజన్మ, కానీ ధైర్యం మగ మనిషి లెక్క ఉంటుంది వారి జాతకానికి. నక్షత్రాధిపతి మాత్రం శుక్రుడు వస్తాడు, మేషరాశి అధిపతి మాత్రం కుజుడు వస్తాడు. జన్మకాల దశ శుక్రదశ అండి. వారికి 20 సంవత్సరాలు బాగుంటుంది వారి జాతకానికి. ఉచ్చస్థానంలో ఉంటే 20 సంవత్సరాల వరకు వారి పేరు మీద చూడాలంటే శుక్రవారం, మంగళవారం, గురువారం చాలా మంచిది. అమావాస పుణ్యం కలిసి వస్తుంది వీరికి. చాలామందికి అమావాస పుణ్యం కలిసి రాదు, కానీ వీరికైతే మాత్రం అమావాస పుణ్యం కలిసి వస్తుంది. లక్కగల జాతకం భరణి నక్షత్ర జాతకులు. స్వసంత బుద్ధి చాలా ఉంటుంది వీళ్ళకి. సొంత బుద్ధి ఆలోచన చాలా ఉంటుంది. 100 మంది 100 రకాలు చెప్పినా, ఇంటివారు 10 మంది 10 రకాలు చెప్పినా కూడా వింటారు, తీసి ఎవరి మాట తీసి పడేయరు. సొంత నిర్ణయాల మీద ఆధారపడతారు. కానీ వీరి జాతకంలో పురుషులైతే మాత్రం ఎక్కువ వీరి పేరు మీద మాత్రం భోగభాగ్యాలు చాలా అనుభవిస్తారండి. భోగభాగ్యాలు అంటే మాత్రం వీరి పుట్టుక నుంచే ఉన్నత స్థాయి కుటుంబంలో పుట్టి ఉంటారు. లేదా వీరు పేదవారుగా పుట్టినా కూడా మాత్రం వీరు ఉన్నత స్థాయిలో ఉన్న వారితోని సన్నిహితంగా చాలా ఉంటారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే. కానీ వివాహ విషయంలో చెప్పాలంటే వీరిది మాత్రం సరైన నిర్ణయం తీసుకోరండి. ఒక్కోసారి ఒక రకంగా, ఒక్కోసారి ఒక రకంగా ఉంటుంది వారికి. కానీ వివాహ విషయంలో కొన్ని చిక్కులు చికాకులు చాలా ఉంటాయి. 2-3 వివాహాలు మారే అవకాశాలు ఉన్నాయి. అంటే పెళ్ళిళ్ళు 2-3 జరగవండి. వారిని చేసుకుందాం, వీరిని చేసుకుందాం, అది బాగుంటుంది, ఆ సంబంధం మంచిదా, ఈ సంబంధం మంచిదా, వారి కుటుంబ స్వభావం ఎలాంటిది, వీరి కుటుంబ స్వభావం ఎలాంటిది, 4 రకాలుగా ఆలోచించే స్వభావం ఉంటుంది వీరి జాతకానికి. కానీ వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం జన్మకాలం నుంచి సుఖం ఉంటుంది కాబట్టి వీరి పేరు మీద మాత్రం కళాకార రంగంలో మాత్రం రాణించే అవకాశం ఉంటుంది. కళాకార రంగంలో అంటే సినీ రంగం కానీ కావచ్చు, టీవీ రంగం కావచ్చు, లేదా మన కళాకారుల్లో మాత్రం 100 రకాలు ఉన్నారండి. ఆ 100 రకాలు ఏదైనా సరే మాత్రం రాణించే అవకాశం ఉంటుంది. ఫ్యాషన్ రంగం కావచ్చు, అది కళారంగంలో అంటే ఎన్నో రకాలుగా ఉన్నది. దాంట్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది వారి జాతకంలో. పుట్టుక నుంచే లక్ష్మీప్రద యోగం ఉంటుంది వారి పేరు మీద. వారి జాతకానికి చూడాలంటే ఆ తర్వాత 20 సంవత్సరాల నుంచి పడితే 26 సంవత్సరాల దాకా రవి మహర్దశ నడుస్తుందండి. అధిపతి ఎవరంటే మాత్రం సూర్యుడు. కెంపు ధరించాలి వారు. సూర్యుడు అంటే సూర్యుడి లెక్క వెలుగుతారు వీరు. తెచ్చుకుంటే గొప్ప పేరైనా తెచ్చుకుంటారు, లేదా చాలా ఇబ్బందులైనా పడతారండి. రవి మహర్దశ తండ్రి కారకుడు కాబట్టి తండ్రి నుంచి వీరికి సహకారం ఉంటుంది. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరు కానీ ఈ నక్షత్రం ఉన్నవాళ్ళు తండ్రి నుంచి సహకారం చాలా ఉంటుంది. విదేశాన యోగం చాలా ఉంటుంది వీరి పేరు మీద. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కానీ ముఖ్యంగా పెద్దల పేరు నిలబెట్టే అవకాశం కూడా ఉంటుంది. పుట్టుక నుంచి అదృష్టం ఉంటుంది. పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది అనే ఒక వాక్యం ఎలా ఉందో అలా వీరికి సరిపోతుంది. పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది అన్నట్టు. అంటే వీరి జాతకంలో మాత్రం యవ్వన కాలం, బాల్యకాలం నుంచి అదృష్ట యోగం వీళ్ళ వెంట ఉంటుంది. ప్రౌఢకాలం వచ్చే వరకు మాత్రం పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంది, అనుకున్న సాధించే అవకాశం ఉంది. ఆ తర్వాత 26 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల దాకా చంద్రమహర్దశ ఉందండి. గొప్ప అవకాశం ఉంటుంది వీరి జాతకంలో. వ్యాపారం చేసినా బాగుంటుంది, కళ్యాణ విషయంలో బాగుంటుంది, ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది. అని ముఖ్యంగా మాత్రం వీరికి వివాహ బలం చూడాలంటే కానీ భరణి నక్షత్రం వారు శతభిష్ నక్షత్రం కుంభరాశి వారితో చేయరాదండి. కళ్యాణం ఒకవేళ చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. ఒకవేళ మాత్రం వాళ్ళ బలాలు అంటే పుట్టిన ఘడియలు, టైం, కుజ దోషం లేకుండా లగ్న బలాలు బాగుంటే చేయొచ్చు. మామూలుగా మాత్రం చేయకూడదు. మామూలుగా పేరు ప్రకారం చూసి మాత్రం చేయవద్దు. భరణి నక్షత్రం వారికి, శతభిష్ నక్షత్రం వారికి వారు పుట్టిన ఘడియ, లగ్న ఘడియ, వాళ్ళ దోషాలు ఏం లేకుంటే చేయొచ్చు, ఏం పర్వాలేదు. కానీ వీరు జాతకానికి చూడాలంటే మాత్రం చంద్రమహర్దశలో మాత్రం ముత్యం ధరించాలి. వీరు చాలా మంచిది, అనుకున్నది సాధిస్తారు. స్త్రీలైతే మాత్రం వీరి జాతకంలో మాత్రం పురుషుల నుంచి లాభం ఉంటుంది, పురుషులైతే స్త్రీల నుంచి లాభం ఉంటుంది. వీరికి మాత్రం తెలుపు వర్ణ వస్త్ర వ్యాపారం చాలా మంచిది, వైట్ కలర్ చాలా మంచిది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పాడే పంటలు కూడా కలిసి వస్తుంది.
ఇంకోటి మనం పాడి పంటలు అంటే మాత్రం పాలకు సంబంధించిన వ్యాపారం అది కూడా వైట్ లెక్కనే ఉంటుందండి. అంటే ఎన్నో రకాలుగా ఉంటుంది కానీ అది కూడా కలిసి వస్తుంది. ఇంకోటి మీరు జాతకంలో చూడాలంటే మాత్రం సున్నమైన సరే మాత్రం వైట్ ఉంటుంది, కలిసి వస్తుంది. రెండోది వీరి జాతకంలో చూడాలంటే వైట్కి సంబంధించిన ఏ వ్యాపారమైనా మంచిగా కలిసి వస్తుంది. అన్నీ కలిసి వస్తాయి, ఎక్కువ శాతం లాభాలు మాత్రం వైట్లో కలిసి వస్తుంది. వీరి జాతకంలో మాత్రం ముఖ్యంగా చూడాలంటే మాత్రం మొండి పట్టుదల చాలా ఉంటుంది. అనుకున్నది సాధించేదాకా విశ్రమించరు, పెద్దవాళ్ళ పేరు నిలబెడతారు, స్నేహితులు ఎక్కువ ఉంటారు. వీరికి మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా స్నేహితులతోనే ఉంటుందండి. అది అయిన వారు కానీ కావచ్చు, బయట వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. వీరికి అన్ని వారాలు మంచిదండి, చెడు వారాలు అంటూ ఏం లేదు. కాకపోతే మాత్రం వీరి జాతకంలో మాత్రం నవమి తిథి ప్రతి నెలలా 2 సార్లు నవమి వస్తుంది. అమావాస్యకు ముందల నవమి వస్తుంది, పుణ్యంకి ముందల నవమి వస్తుంది. నవమి తిథి వీరికి కలిసి రాదు వీరి జాతకానికి. ఆ నవమి తిథి తప్పించి తిథి సంధి అంటే 2 తిథులు కలిసి వస్తాయి ఒక్కొక్కసారి. ఒక్కో నెల 4-5 తిథులు వస్తాయి. ఆ టైంలో వీరు ప్రయాణం చేయవద్దు. ఒకవేళ చేయాల్సి వస్తే మాత్రం తెల్లారుదామున ఏదైనా కార్యక్రమాలను మొదలు పెడితే బ్రహ్మముహూర్తం అంటే మాత్రం ఉదయం 3:30 నుంచి పడితే మళ్ళీ ఉదయం 5:30 వరకు, సూర్యుడు ఉదయించే టైం వరకు చాలా మంచిది. వారి జాతకానికి గొప్ప ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. చేసుకున్న భార్య నుంచి భర్తకు లాభం ఉంటుంది, భర్త నుంచి భార్యకు లాభం ఉంటుంది, సంతానం ఇచ్చే గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు అయితే మాత్రం ధనయోగం చాలా ఉంటుంది. ఇంకోటి వీరికి భూమి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరి జాతకంలో చూడాలంటే 11వ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి మాత్రం ప్రజెంట్ అయితే ఇప్పటికిప్పుడు 2.5 సంవత్సరాలు బాగుంటుంది వీరి జాతకానికి. గత 2-3 సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ భరణి నక్షత్రం వారికి అధిపతి మాత్రం అమ్మవారు, సాక్షాత్ మాత్రం ఆది పరాశక్తి అమ్మవారు కాబట్టి అమ్మవారికి పూజ చేయాలి. పూజ చేస్తే చాలా మంచిది. కానీ కొందరు సాత్విక పూజ చేస్తారు, కొందరు రజో పూజ చేస్తారు. సాత్విక పూజ అంటే మామూలుగా చేస్తారు, కొందరికి మాత్రం పెద్దగా చేస్తారు. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ కుటుంబ ఆచారాన్ని బట్టి ఉంటుందండి. చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం సంతానం నుంచి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంది. అనుకున్నది సాధించే అవకాశం ఉంది. వీరి పట్టిందల బంగారం ఉన్నది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆడవారైతే లక్ష్మీప్రద యోగం ఉంది, మగవారైతే మాత్రం విష్ణుప్రద యోగం ఉన్నది. కానీ వీరి జాతకంలో స్నేహితుల్ని దూరం ఉంచుకోవాలి. ఒకటి తినే కాడ తాగే కాడ మాత్రం కొంచెం దూరం ఉండాలి. వ్యసనాలకు అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. గురి చెప్పిన విద్య కంటే సొంత నాలెడ్జ్ చాలా ఉన్నది. ముఖ్యంగా మాత్రం మీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా ఆదిపరాశక్తి పూజ చేయాలి. నెలకు ఒకసారి చేసినా పర్వాలేదు. అష్టమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, పుణ్యం రోజు కానీ చేయొచ్చు, చాలా మంచిది. శుక్రవారం, మంగళవారం, ఆదివారం కలిసిన రోజు చేస్తే చాలా మంచిది. వీరి పేరు మీద వస్త్రం ఎరుపు ధారణ మంచిది, తెలుపు ధారణ మంచిది. అన్ని వస్త్రాలు మంచిది. ఒకటి బ్లూ కలర్, ఒకటి బూడిద కలర్, ఒకటి కలిసి రాదండి. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా 20 సంవత్సరాల వరకు మాత్రం వజ్రం ధరించాలి. 20 నుంచి 26 వరకు రవి మహాదశ కెంపు ధరించాలండి. 36 నుంచి పడితే మాత్రం చంద్రదశ నడుస్తుంది. 36 సంవత్సరాల వరకు మాత్రం ముత్యం ధరించాలి. 36 నుంచి 43 వరకు మాత్రం పగడం ధరించాలి. వీరికి అద్భుతంగా రాణించే అవకాశం ఉంది. ఇది విని చూసి పాటించే వారికి మాత్రం గొప్ప ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయండి. మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. శుభం భూయాత్.